ఉపాధ్యాయుడు స్థాయి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించిన బుద్ధదేవ్ భట్టాచార్యకు సిపిఎం కాకినాడ నగర కమిటీ ఘన నివాళులర్పించింది. కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పల్లెల వీరబాబు అధ్యక్షతన బుద్ధదేవ్ భట్టాచార్య సంస్కరణ సభ నిర్వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సీనియర్ నాయకులు దువ్వా శేషబాబ్జీలు బుద్ధదేవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాబ్జీలతో పాటు మహిళా నేత సిహెచ్ రమణి కూడా మాట్లాడుతూ బుద్ధదేవ్ కార్యాచరణను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, కె నాగజ్యోతి, సిహెచ్ వేణు, నాయకులు చెక్కల రాజ్కుమార్, చంద్రమల్ల పద్మ, నాగపతుల సూర్యనారాయణ, ఎం నాగలక్ష్మి, భూలక్ష్మి, సతీష్, సులేమాన్, జైరాం, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన తొలుత ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి సిపిఎం పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదిగారు. బెంగాల్కి ఆయన నాయకత్వం వహించినటువంటి ఆ కాలంలో పారిశ్రామికీకరణ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఎంతో గొప్ప నాయకుడు, అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడైనా కేవలం 2 గదులున్న ఇంట్లో ఆయన జీవించాడు. ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆ చిన్న ఇంటిలోంచే తన అధికార నివాసాన్ని ఆయన కొనసాగించాడు. ఆయన జీవితం, ఆయన కృషిని గమనించినటువంటి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వడానికి నిర్ణయం చేసింది. కానీ ఆయన రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. ఆయన చాలా గొప్ప విషయం ఇది. ఆయన నిరంతరము చదివేవారు, నిరంతరము రాసేవారు. ఆ గొప్ప కవి. ఇలాంటి అనేక లక్షణాలు ఉన్నటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య నుంచి నేటి యువతరం ఎంతైనా స్ఫూర్తిని తీసుకోవాలి. ఆయన ఆశయ బాటలో కొనసాగాలని చెప్పి కోరుతున్నాం.